దైవ బలం అవసరం. దైవ బలం లేనిదే ఈ సృష్టిలో ఒక్క నిమిషం కూడా మనం జీవించలేమన్నమాట. మనకి ధనబలం ఉన్నప్పటికీ, ధాన్య బలం ఉన్నప్పటికీ, ఐశ్వర్య బలం ఉన్నప్పటికీ, జనబలం ఉన్నప్పటికీ, అధికార బలం ఉన్నప్పటికీ, దైవ బలం ఉంటేనే ఇవన్నీ కూడా నీకు ఉండి కూడా ఉన్నట్లు బంగారు. దైవబలం లేనిచో ఇవన్నీ కూడా వ్యర్థం బంగారు. నిన్ని ఆపదలో కాపాడేది నీ డబ్బు కాపాడదు, నీ అధికారం కాపాడదు, నీ జనబలం కాపాడదు, నీ ఐశ్వర్య బలం కాపాడదు, ఏ బలము నిన్ను కాపాడదు. నిన్ని ఆపదలో ఉన్నప్పుడు కాపాడేది దైవబలం మాత్రమే. ఆ శివుడు నీ శరీరంలో ఉన్నంత వరకే ఈ శరీరం నీకు. ఆ శివుడు పక్కకు పోతేనే శవమైపోతుంది. అప్పుడు నీకు ఈ సృష్టిలో ఉండే సర్వసిరి సంపదలు నీకు వశమైనప్పుడు కూడా అంత వ్యర్థమైపోతుంది. కావున దైవాన్ని సంపూర్ణంగా నమ్మండి, దైవ బలంతో ముందుకు పోండి. ఆ దైవ బలం ఉన్నంత వరకే సృష్టిలో ఏమైనా చేయగలరు, లేకుంటే ఏమీ చేయగలరు.